గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికి. ఈరోజు మనం ముమ్మిడివరంలో ఉన్నాము. ఇది వచ్చేసి అమలాపురం దగ్గర ఉంటుందండి. ఇక్కడ అయ్యప్ప స్వామి ఆలయంలో ఉన్నాము. స్వామివారు వారు ఇక్కడ ఉన్నారు. వీళ్ళ ఊర్లో ఆటోమేటిక్ వాటర్ యొక్క స్పెషాలిటీ ఏంటి, దానికి ఎలా యూజ్ చేసుకుంటారు అంటే వీళ్ళకి చాలా రిక్వైర్మెంట్ ఉందన్నాయి. ఇక్కడ వచ్చాక సార్ చెప్పారు మాకు చాలా అవసరం ఉంది, మాకు కావాలి కంపల్సరీ అంటున్నారు. సో ఈ ఊరు గురించి ఫస్ట్ తెలుసుకున్నాం, తర్వాత ఆటోమేటిక్ వాటర్ గురించి వాళ్ళకి ఎంత రిక్వైర్మెంట్ ఉంది అండ్ ఇక్కడ పెట్టుకోవడం వల్ల ఏంటి లాభాలు, దాని గురించి తెలుసుకుందామండి. నమస్కారం స్వామి గారు. శ్రీ గురుభ్యో నమః. మరి 50 మంది అయ్యప్ప భక్తులకు మరియు దేశ ప్రజలందరికీ కూడా నా విజ్ఞప్తి. ఈరోజు మరి మంచి కాన్సెప్ట్ మన స్వామి ఎగ్జిక్యూటివ్ గారు తీసుకురావడం జరిగింది స్వామి. ఇది చాలా మంచి కాన్సెప్ట్. ఇప్పుడు ఈరోజు అందరికీ కూడా అవసరమైంది స్వామి. ఇప్పుడు మనం మోటార్ ఆగిపోయినప్పుడు, వాటర్ ఎక్కువైనప్పుడు కానీ పరిగెడతాం స్వామి. అప్పుడు ఎక్కడైనా జారి పడితే కొన్ని లక్షల రూపాయలు మనకు వాల్యూ అయినటువంటి టైము అలాగే డబ్బు కూడా వృధా అవుతుంది. అలాగే మనకి వాటర్ కావాలంటే వాటర్ అయిపోయింది స్వామి అనుకుంటాం స్వామి. ఆ టైంలో కరెంట్ ఉండదు, కరెంట్ లేకపోతే మీకు వాటర్ ఉండదు స్వామి. చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. మరి ఇప్పుడు ఉన్న నాలెడ్జ్ పెరుగుతుంది కాబట్టి ఈ టెక్నాలజీని మనం ఉపయోగించుకొని మరి అందరూ కూడా ఈ ప్రతి విషయాన్ని కూడా మనం క్రోడీకరించుకుని చేసుకోవాలని పని అందరి మీద ఉంది స్వామి. మరి గతంలో మనం బ్యాంక్కి వెళ్ళి డబ్బులు తీసుకురావాలంటే ఓ రోజు అక్కడంతా పని వేస్ట్ అయ్యి స్వామి. ఈ రోజు ఏమవుతుంది స్వామి, ఒక 5 నిమిషాల్లో మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, లేకపోతే ఫోన్ పే ద్వారా చేసుకోవచ్చు, ఏటీఎం ద్వారా తీసుకోవచ్చు స్వామి. ఎంత సులభమైంది స్వామి. ఇది పరిస్థితి కూడా అంతే స్వామి. దీంట్లో ఎటువంటి మోసం మాయా కూడా ఏమీ లేదని నాకు అనిపిస్తుంది స్వామి. మనకు ఉపయోగపడుతుందని నేను మరి అందరినీ కూడా కోరుతున్నాను. ఎందుకు చేస్తానంటే చాలా అద్భుతమైన విషయం స్వామి. మన స్త్రీలు ఉంటారు స్వామి, వాళ్ళు కాళ్ళు నొప్పులు ఉంటాయి, మోకాళ్ళు నొప్పులు ఉంటాయి, వేరే ఇబ్బందులు ఉంటాయి స్వామి. ఎవరో వచ్చి అమ్మ మీ వాటర్ కారిపోతుంది, మైదాడిపోతుంది అంటారు. ఈవిడ పరిగెడతారు స్వామి, ఎక్కడో జారి పడతారు, లేకపోతే వేరే విషయం ఏదో అవుతుంది స్వామి. ఆ కరెంట్ స్విచ్ నుంచి కూడా మరి వాటర్ తడిపేసి మీరు ముట్టుకున్నప్పుడు కూడా ప్రమాదమే. ఇటువంటి చాలా విషయాలు దీంట్లో ఉన్నాయి. ఇవన్నిటికీ కూడా తెలియదు. ఆంజనేయ స్వామికి కూడా తన శక్తి అందరూ తెలియదు స్వామి. మనం స్వామి మీరు ఈ సముద్రాన్ని దాటేయచ్చు స్వామి అని చెప్తే మరి ఆయన వెళ్ళి లంకలోకి వెళ్ళాడు స్వామి. అలాగే ఎవరొకరి ద్వారా ఈ విషయం మీకు చేరాలని, ఇది అందరికీ కూడా మంచి సత్ఫలితాలు ఇస్తుందని మరీ కోరుతున్నాం. మరి అందరూ కూడా ఈ టెక్నాలజీని ఉపయోగించుకుని అందరూ కూడా మరి ఈ ఇతిమాద నుంచి కూడా మీరు అందరూ తప్పుకుని సుఖశాంతులతో భాగభాగ్యాలతో వర్తించాలని కోరుతున్నాం. స్వామి చరణయ్యప్ప. ఇది మాది ముమ్మిడివరంలో అయ్యప్ప స్వామి వారి ఆలయానికి వచ్చారు స్వామి. మీకు ఇన్స్టలేషన్ చేస్తానగానే స్వామి తప్పనిసరిగా రండి తీసుకొచ్చాం స్వామి. మరి చాలా మంచి ఉద్దేశం. ఇక్కడ ఒక 400 మంది రోజు భిక్ష చేస్తారు స్వామి. అయితే ఎవరో చిచ్చేస్తారో ఎవరో ఆపుతారో తెలియదు స్వామి. వాటర్ వేస్ట్ అయిపోతుంది స్వామి. దీనివల్ల ఒక పక్కన కరెంట్ వేస్ట్ అయిపోతుంది స్వామి. మన పని మానేసుకుని వాటర్ వెళ్ళే వరకు అని కూర్చోవాలి స్వామి. అనేక రకమైనటువంటి విషయాలు దీంట్లో ఉన్నాయి స్వామి. మీరు ఒక్కసారి ఆలోచిస్తే మీకే తెలుస్తుంది, నేను చెప్పక్కల్లా. కాబట్టి అందరూ కూడా మరి ఇది మంచిదని మీరు నమ్మితే తప్పనిసరిగా అందరూ ఎంచుకొని మరి దాని యొక్క ఫలితాన్ని కూడా మీరు తీసుకోవడాన్ని కోరుతాం. స్వామి చరణయ్యప్ప. అన్నదాన ప్రభు చరణయ్యప్ప.